స్థిరపరచిన దేవా, మాకు తోడయున్న దేవా, సమాధానకర్త అయిన దేవా, నీకే నీకే స్తోత్రము, నీకే నీకే. దేవుని మహాకృపతో దేవుడు మనల్ని అనుదినము ఆయన క్షేమంగా ఉంచుతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఒకసారి యోనా గ్రంథము 1వ అధ్యాయము 1-2 వచనాలను ఒకసారి చదువుదాం. చూడండి. యెహోవా వాక్కు అమిత్తయి కుమారుడైన యోనాకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చెను, నీనెవే పట్టణస్థుల దోషము నా దృష్టికి ఘోరమైన గనుక నీవు లేచి నీనెవే మహాపట్టణమునకు పోయి దానికి దుర్గతి కలుగునని ప్రకటింపుము. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా తండ్రి, కృపామయుడైనటువంటి మా దేవ, నీ పరిశుద్ధ నామానికి మహిమ ఘనత ప్రభావాలు చెల్లిస్తున్నాం. ఈ వాక్య భాగాన్ని మా ప్రభువా నీ లేఖనాలలో ఒక గ్రంథముగా ఈ యోనా పేరునే ఈ గ్రంథానికి పెట్టావు. యోనా జీవితము ద్వారా ఎన్నో అద్భుతమైనటువంటి పాఠాలను మీరు మాకు నేర్పారు. ప్రభువానికి స్తోత్రాలు. ఈ రోజుకి కూడా మీరు నేర్పుతూ ఉన్నారు తండ్రి. ఇప్పుడు కూడా ప్రభువా ఈ వచనాల్లో నుంచి మాతో కూడా కొన్ని విషయాలు మా తండ్రి తెలియచేసి మా హృదయాలను మీరు ఆయత్తపరచమని యేసయ్య నామములో ప్రార్థిస్తున్నాం మా పరమ తండ్రి. ఆమేన్ ఆమేన్. ప్రియులారా, యోనా గ్రంథం బైబిల్లోనే ఒక ప్రత్యేకమైనటువంటి గ్రంథం. బైబిల్లో దేవుడు పురుషుల పేర్లు పరిశుద్ధ గ్రంథంలో ఎక్కువ పెట్టాడు. మనం చూస్తే స్త్రీల పేర్లు మాత్రం 2 పేరునున్న గ్రంథాలు 2 ఉన్నాయి. ఏంటి చెప్పండి? ఎస్తేరు గ్రంథం, రూతు గ్రంథం. మిగిలిన గ్రంథాలు పురుషుల పేర్లు ఉన్నాయా లేవా? ఉన్నాయా లేవా? ఉన్నాయి కదా. కనుక ఇక్కడ ఈ యోనా గురించి మాత్రం ఒక ఆశ్చర్యకరంగా అనిపిస్తుంది. ఈ యోనా గ్రంథంలో యోనా గ్రంథాన్ని అసలు మనం బైబిల్లో చేర్చాలా వద్దా అని చెప్పి బైబిల్ పండితులు చాలా ఆలోచన చేశారట. ఇది కొంచెం నమ్మశక్యంగా అనిపించట్లేదు అని చెప్పి, లేకపోతే ఇది నిజమా కల్పితమా అని చెప్పి కూడా కొంతమంది ఆలోచించిన వాళ్ళు ఉన్నారు. అయితే ఈ గ్రంథాన్ని పరిశుద్ధ గ్రంథంలోకి చేర్చడానికి కారణం ఏంటంటే యేసు ప్రభు వారు యోనా పేరు చెప్పారు. ఎందుకే? దేవునికి స్తోత్రం. అది ప్రామాణికంగా తీసుకొని ఈ యోనా గ్రంథాన్ని పరిశుద్ధ గ్రంథాల్లో ఒకటిగా చేర్చారు. మొదటి మాట. రెండవ మాట ఏంటంటే ఈ యోనా గ్రంథములో ప్రియులారా మనం చూస్తాం ఏంటంటే మత్స్యము, ఒక గొప్ప మత్స్యము యోనాను మృంగివేసింది అని చెప్పి, ఒక పెద్ద చేప, ఇంకా చెప్పాలంటే ఒక త్రిమింగలము అనే మాటను కూడా మనం చూస్తాం. ఎక్కడ చూస్తాము? మత్తయి సువార్త 12వ అధ్యాయంలో మనం చూస్తాం. మత్తయి సువార్త 12వ అధ్యాయము దయచేసి ఒక్కసారి 42వ వచనం అనుకుంటా, 41వ వచనం. నీనెవే వారు 40వ వచనం. యోనా 3 రాత్రింబగళ్ళు తిమింగలము కడుపులో ఎలాగుండునో అలాగ మనుష్య కుమారుడు 3 రాత్రింబగళ్ళు భూగర్భములో ఉండును. నీనెవే వారు యోనా ప్రకటన విని మారు మనస్సు పొందిరి గనుక విమర్శ సమయమున నీనెవే వారు ఈ తరం వారితో నిలబడి వారి మీద నేరస్థాపన చేతురు. ఇదిగో యోనా కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు అని చెప్పి ప్రభువు చెప్పారు కనుక యోనా పేరునైనా ప్రస్తావించాడు కనుక ఈ గ్రంథాన్ని ఖచ్చితంగా మనం పరిశుద్ధ గ్రంథాల్లో ఒకటిగా చేర్చాలనుకున్నారు. దేవునికి స్తోత్రం. పరిశుద్ధాత్మ దేవుడు ఆ రీతిగా వాళ్ళని నడిపించాడు. వాక్యం రాయడానికి పరిశుద్ధాత్మ దేవుడే నడిపించాడు. ఈ వాక్యపు ప్రతులు కుమ్రాన్ గృహల్లో ప్రియులారా ఎక్కడెక్కడో ఉన్నటువంటి ఆ ప్రాంతాల్లో గ్రంథపు చుట్టలుగా ఎక్కడెక్కడో విసిరివేయబడినట్టుగా పడిపోయినాయి. ఒకదానికొకటి ఎక్కడ కూడా పొంతన లేదన్నమాట. కానీ అన్నిటినీ ఏరి అవన్నీ గ్రంథముగా సమకూర్చారు. ఇది పరిశుద్ధాత్మ దేవుడే సమకూర్చినటువంటి గ్రంథం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు ఉన్నాడు, ఆ దేవుడు పరిశుద్ధుడని, ఆ దేవుడు సర్వశక్తి గల దేవుడని, ఆ దేవుడు సర్వ శరీరులకు దేవుడని, ఆ దేవుడు లోకమంతా ప్రేమించాడని, ఆ దేవునికి లోకంలో ఎవ్వరు నశించుకోవడం ఇష్టం లేదని చెప్పినటువంటి ఒకే ఒక్క పరిశుద్ధ గ్రంథం భూమి మీద బైబిల్ గ్రంథం మాత్రమే. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు ఆ గ్రంథాన్ని మనం పట్టుకుంటున్నాము, అది మనకు దొరికిన భాగ్యం. ఆ గ్రంథాన్ని మనం చదువుతున్నాము, అది మనకు దొరికిన భాగ్యం. ఆ గ్రంథాన్ని పిల్లలు ఎంతగా మనం చదువుతామో, ఎంతగా ధ్యానం చేస్తామో, ఆ గ్రంథాన్ని ఎంతగా మన హృదయంలో నింపుకుంటామో అంతగా దేవునితో మనం నింపబడతాం, అంతగా దేవునితో మనము నింపబడతాం అన్నమాట. కనుక ఈరోజు మనం ఆలోచన చేద్దాం. ఈ యోనా గ్రంథాన్ని
ప్రియులారా మనం చూసినట్లయితే ఈ యోనా ఎవరు అని ఆలోచన చేస్తే యోనా ఎవరు? అమిత్తయి కుమారుడు. ఎవరు కుమారుడు? అమిత్తయి కుమారుడు. అమిత్తయి అనేటువంటి పదానికి అర్థం ఏంటంటే సత్యవంతుడు అని అర్థం. ఏమని అర్థం చెప్పండి? సత్యవంతుడు అని అర్థం. యోనా అనే పేరుకు అర్థం ఏంటంటే గువ్వ. చెప్పండి ఏంటి? గువ్వ. ఏమండి? పరమగీత గ్రంథంలో మనం చూసినట్లయితే పరమగీత గ్రంథంలో సంఘాన్ని గురించి వర్ణిస్తూ పరిశుద్ధాత్మ దేవుడు ఏమంటాడంటే నీ కన్నుల గురించి మాట్లాడుతూ ప్రియులారా 4వ అధ్యాయం 1వ వచనం చూసినట్లయితే నా ప్రియురాలా నీవు సుందరివి నీ ముసుగుకుండా నీ కన్నులు గువ్వ కన్నుల వలె కనబడుచున్నవి అని అంటాడు. ఎలా కనబడుతున్నాయి? గువ్వ కన్నుల వలె కనబడుతున్నాయి. గువ్వ కన్నులు ప్రియులారా చాలా తేటగా ఉంటాయి, చాలా చిన్నగా ఉంటాయి, కానీ ఆ దృష్టి చాలా సున్నితమైన వాటిని కూడా చూడగలిగేలాగా ఉంటుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు మనం కూడా పరలోక సంబంధమైన విషయాలను చూడగలిగే కన్నులు మనకు ఉండాలి. ఇందాక మనం పాడుకున్నాం కదా, ఇందాక మనం చెప్పుకున్నాం కదా, ఈ పరలోక సంబంధమైన సంగతులను చూడగలిగిన కన్నులు ఎవరికి ఉన్నాయంటే పౌలు గారికి ఉన్నాయి. దేవునికి మహిమ కలుగును గాక. పరలోక సంబంధమైన సంగతులను చూడగలిగిన కన్నుల కోసం మనం ప్రార్థన చేసుకోవాలి. మనం ఏం చేయాలి? ఈ గువ్వకున్న లక్షణం ఏంటంటే చాలా సున్నితంగా ఉంటుంది. మనం కూడా కఠినంగా ఉండకూడదు, కరుకుగా ఉండకూడదు, సున్నితంగా ఉండాలి. ఎలా ఉండాలి? సున్నితంగా ఉండాలి. తర్వాత మనం చూసినట్లయితే ప్రియులారా యాకోబు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము, యాకోబు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 17వ వచనాన్ని మనం చూసినట్లయితే ఇలాగ రాయబడతా ఉంది. అయితే పైనుండి వచ్చు జ్ఞానము మొట్టమొదట పవిత్రమైనది, తరువాత సమాధానకరమైనది, మృదువైనది, సులభముగా లోబడునది, కనికరముతోనూ మంచి ఫలములతోనూ నిండుకొనున్నది, పక్షపాతమైనను వేషధారణ అయినను లేనిదియునై ఉన్నది అని చెప్పబడతా ఉంది. పైనుండి వచ్చే జ్ఞానం మనం పొందినప్పుడు మనం పవిత్రతను ప్రేమించేవారిగా ఉండాలి. రెండవది ఏంటంటే సమాధానకరంగా మనం ఉండాలి. మూడవది ఏంటంటే మృదువుగా మనం ఉండాలి. నాలుగవది ఏంటంటే సులభముగా లోబడేదిగా, దేవుని చిత్తానికి దేవుని ఇష్టానికి మనము సులభముగా లోబడేవారిగా మనం ఉండాలి. ఉంటుంది ఆ జ్ఞానం. కనికరముతో నిండుకున్నదై ఉంటుంది, తర్వాత మంచి ఫలములతో నిండుకున్నదై ఉంటుంది. పక్షపాతం ఉండదు, వేషధారణ కూడా ఉండదు. దేవునికి మహిమ కలుగును గాక. అర్థమవుతుందా? పక్షపాతం అంటే దేశ పక్షపాతం, భాష పక్షపాతం, కుల పక్షపాతం. మీకు అర్థమవుతుందా? ఏమంటే తర్వాత హోదాలను గురించి వీళ్ళు చాలా పెద్దోళ్ళు, వీళ్ళు చాలా చిన్నోళ్ళు, ఏమి ఉండదు. పైనుండి వచ్చేటువంటి జ్ఞానం ప్రియులారా మనల్ని ఏం చేస్తుందంటే వేషధారణ లేకుండా యథార్థంగా జీవించాలని నేర్పిస్తుంది. తర్వాత పక్షపాతం అంటే భేదవాళ్ళని ధనికులని ఆ పక్షపాతం మనకు ఉండదు. చదువుకున్న వాళ్ళని చదువుకోలేనిటువంటి వారనే పక్షపాతం మనకు ఉండదు. ఏమంటే ఈరోజు మనం చూస్తే నా వాళ్ళు అని అంటే నా వాళ్ళు అనేవాళ్ళు ఎవరు లేరు, అందరూ నా వాళ్ళే. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని ప్రేమించేవారందరూ నా వాళ్ళే, దేవుని వాక్యాన్ని ప్రేమించేవారందరూ నా వాళ్ళే, దేవుని రాజ్యం కొరకు ప్రయాసపడేవారందరూ నా వాళ్ళే. అంతేగాని మా కులములో ఉన్న వాళ్ళనే కాదు. ఈరోజు చూస్తే కుల సంబంధమైనటువంటి వైషమ్యాలు ఎక్కువ పెరిగిపోతూ ఉన్నాయి. పక్షపాతము అనేది లేనిదై ఉండాలి. దేవునికి మహిమ కలుగును గాక. ఇక్కడ మనం ఆలోచన చేసినట్లయితే ప్రియులారా ఈ వచన భాగాన్ని మనం చూస్తే యోనాతో దేవుడు చెప్తున్నాడు, యోనా నీనవే పట్టణస్థుల దోషము నా దృష్టికి ఘోరమైపోయింది గనుక నీవు లేచి ఏం చేస్తావంటే నీనవే మహాపట్టణానికి పోయి దానికి దుర్గతి కలుగునని నువ్వు ప్రకటన చెయ్యి అన్నాడు. ఈ యోనా చిన్నవాడు కాదు. బహుశా ఈ యోనా ప్రార్థనాపరుడు, దేవుని యొక్క కార్యాలను గ్రహించగలిగిన వాడే. యోనా ఎలాంటి వాడంటే దేవుని యొక్క మనస్సును గ్రహించిన వాడే. ఎవరినైనా దేవుడు హెచ్చరిక చేసినప్పుడు వాళ్ళు కానీ ఉపవాసం ఉండి కన్నీళ్లు గార్చి దేవుని ఎదుట వాళ్ళ హృదయాన్ని కొమ్మరించుకుంటే దేవుడు వాళ్ళని ఏం చేయడు? నాశనం చేయడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అయితే ఈ యోనాకు దేవుడు చెప్తున్నాడు, నీవు నీనెవే మహాపట్టణానికి వెళ్ళు అన్నాడు. ఆ పట్టణం గురించి వినగానే యోనాకు ప్రియులారా ఒక్కసారిగా ఆ పట్టణం మీద ఉన్నటువంటి ద్వేషమంతా బయటకు వచ్చేసింది. ఎందుకో తెలుసా? అష్షూరు రాజధాని నగరాను నీనెవే. అష్షూరు సామ్రాజ్యము ఇశ్రాయేలు రాజ్యాన్ని చాలా బాధ పెట్టినటువంటి రాజులు అష్షూరు రాజులు.
చాలా భయపెట్టినటువంటి రాజులు, చాలా నష్టము కలిగించినటువంటి వాళ్ళు అనమాట. ఇప్పుడు అక్కడికి వెళ్ళి దేవుడు ఏమంటున్నాడంటే, ఆ పట్టణానికి, ఆ మహాపట్టణానికి నీవు పోయి ఏం చేయంటే ఆ పట్టణానికి దుర్గతి కలుగుతుందని ప్రకటించమన్నాడు. ఇక్కడ మీకు ఒక మాట చెప్పాలి నేను. అందరూ కూడా దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు, దేవుడు మిమ్మల్ని ఇంకా ఇంత కాదు అంతా, ఇప్పుడు మీరు కారు కొనుక్కున్నారు, రేపొద్దున విమానం కొనుక్కుంటారు, ఇప్పుడు మీరు చిన్న పాకలో ఉన్నారు, రేపొద్దున మీరు బిల్డింగ్ కట్టుకుంటారు, ఆహా ఏం మాట్లాడాడండి దేవుడు అని అంటారు కదా. కానీ దేవుడు ప్రియులారా అదే మాట్లాడటం ఒక్కొక్కసారి దుర్గతి కలుగుతుందని కూడా ప్రకటన చెయ్యాలి. మరి ప్రకటించాలా వద్దా? ఇప్పుడు ఎక్కడికి వెళ్ళి ప్రకటించాలి? యోనా అంటే నీనెవే మహాపట్నానికి వెళ్ళి ప్రకటించాలి. యోనా దేవుడు చెప్పినటువంటి మాట ఇది, దేవుని చిత్త ప్రకారంగానే. ఇప్పుడు యోనా ఏం చేయాలంటే ఖచ్చితంగా నీనెవేకి వెళ్ళాలి. నీనెవేకి వెళ్ళి దేవుని యొక్క మాటను అక్కడ ప్రకటన చేయాలి. ఏమని ప్రకటన చేయాలి? ఇదిగో దేవుడు మిమ్మల్ని స్వస్థపరచబోతున్నాడు, ఇదిగో దేవుడు మిమ్మల్ని విడుదలపరచబోతున్నాడు, ఇదిగో దేవుడు మీ పంటలను దీవించబోతున్నాడు, ఇదిగో దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించబోతున్నాడు, ఇదిగో దేవుడు మిమ్మల్ని విస్తరింపజేయబోతున్నాడు అని చెప్పడానికి కాదు. ఇప్పుడు ఏం చేయాలి అని అంటే, నీనెవే పట్టణమా నీకు దుర్గతి కలుగుతుందని నా దేవుడు ప్రకటించమని చెప్పాడు అన్నాడు అని చెప్పాలి ఇప్పుడు వెళ్ళి. కానీ యోనా ప్రియులారా ఆ మాట వినగానే యోనాకి ఇష్టం లేదండి. మనకు కూడా కొన్నిసార్లు దేవుని ఇష్టం, దేవుని చిత్తం బయలుపరచబడుతున్నప్పుడు మనం ఇష్టం చూపించం. ఎందుకంటే మనము ప్రియులారా మనం ఒక సొంత అభిప్రాయంలో మనం ఉంటాం. దేవుని వాక్యాన్ని బట్టి ఆలోచన చేస్తే యోనా దేవుని మాట ప్రకారంగా ఏం చేయాలంటే నీనెవే మహాపట్నానికి పోవాలి. మీకు తెలుసు కదా ఈ చరిత్ర అంతా. నీనెవే పట్టణానికి వెళ్ళాడా యోనా? వెళ్ళలేదు. దేవుని చిత్తం చెయ్యాలి, ప్రకటించాలి. కానీ ఈ యోనా ప్రియులారా వెళ్ళడం అతనికి ఇష్టం లేదు. దేవునికి ఇష్టం ఉంది కానీ ఇతనికి ఇష్టం లేదు. కొన్నిసార్లు దేవునికి ఇష్టమవుతుంది కానీ మనకి ఇష్టమవుదు. చూసారా? ప్రభువా నీ ఇష్టం చొప్పున చేయటానికి సహాయం చేయి అంటాం, కానీ దేవునికి చిత్తాన్ని నా ఇష్టమే నువ్వు చెయ్యి అంటాడు. కానీ మనకిష్టం లేకపోతే మాత్రం మనం చేయడానికి అభ్యంతర పడతాము. అలా అభ్యంతర పడినటువంటి వాడు మొట్టమొదటి యోనా అన్నమాట. ఈ యోనా ఎందుకు అభ్యంతరపడ్డాడు? దానికి కారణం ఉంది ఏంటంటే, వాళ్ళు చాలా బాధ పెట్టారు ఇశ్రాయేలు జనాంగాన్ని, దేవుని ప్రజల్ని వాళ్ళు బాధ పెట్టారు. ఇప్పుడు ఆ బాధ పెట్టినటువంటి వాళ్ళు అంటే శత్రువుల దగ్గరికి వెళ్ళి దేవుడు ఏమంటున్నాడంటే, ఈ మాట నీవు తెలియచేయి అంటున్నాడు. తెలియచేయగలడా? ఆ శత్రువును గుర్తు చేసుకోగానే అతడు చేసిన నష్టము, అతడు చేసినటువంటి బాధ, అతడు కలిగించినటువంటి ఆ గాయాలన్నీ గుర్తుకొచ్చేస్తున్నాయి. కనుక యోనా ప్రియులారా దేవునికి వెళ్ళనని చెప్పలేదండి, వెళ్తానని కూడా చెప్పలేదు. నాకు తెలిసి యెహోవా సన్నిధిలో నుంచి ఏం చేస్తున్నాడు? తర్షీషు పట్టణానికి పారిపోవాలని యోనా ఎప్పేకుపోయాడంట. యోనా వెళ్ళినప్పుడే ఒక నిర్ణయంలో ఉన్నాడు. ఏమనంటే, నేను నీనెవేకు వెళ్ళను. మరి ఏమని దేవుడు మాట్లాడాడో ఆ మాటకు విధేయత చూపించాలి కదా. ఈయన ఎవరో ప్రవక్త కదా. ప్రవక్తలలో ప్రియులారా అవిధేయత ఉండదని అనుకోవడానికి లేదు. ప్రవక్తలు కూడా మనలాంటి మనుషులే. మీకు అర్థమవుతుంది ఇక్కడ. యోనా ఎవరో ఒక ప్రవక్త, దేవుని వాక్కు అతనికి ప్రత్యక్షమయ్యింది. కానీ వెంటనే యోనా ఏం చేయాలనంటే, అలాగే ప్రభువా అని చెప్పాలి. తర్వాత ఏం చేయాలంటే వెళ్ళి నీనెవేకి ఎలాగెళ్ళాలని ఆలోచన చెయ్యాలి. ఈయన వెళ్ళడమే ఏం చేస్తున్నాడంటే, తర్షీషు పట్టణానికి నేను యెహోవా సన్నిధిలో నుంచి పారిపోయి అని రాయబడి ఉంది. యెహోవా సన్నిధిలో నుంచి తర్షీషు పట్టణానికి పారిపోవాలి. ఎక్కడికి పారిపోవాలో కూడా ముందే డిసైడ్ అయిపోయాడు. ఏమంటే ఒక డెసిషన్కి వచ్చినటువంటి తర్వాత ప్రియులారా ప్రయాణాన్ని ఎక్కడి నుంచి ప్రారంభించాలో అక్కడికి వెళ్తూ ఉన్నాడు. అది యొప్పే అనేది ఒక ఓడరేవు అన్నమాట. అక్కడి నుంచి ఓడలు బయలుదేరుతాయి. చెప్పండి, అక్కడి నుంచి ఓడలు ఏం చేస్తాయి? బయలుదేరుతాయి. ఇప్పుడు అక్కడికి వెళ్తూ ఉన్నాడు. వెళుతున్నది ఎందుకొరకంటే దేవుని మాటను ప్రకటించడానికి కాదు, ఏమంటే దేవుని మాటను తప్పించుకోవడానికి వెళ్తూ ఉన్నాడు. ఈరోజు నేను ఒక ప్రశ్న వేస్తున్నాను. దేవుని వాక్యము నీతో మాట్లాడుతున్నప్పుడు నీ వాక్యము నెరవేర్చడానికి మొదటిగా నీ విధేయత చూపుతున్నావా, లేకపోతే నీ ఇష్టం వచ్చినట్టుగా నీవు వెళ్ళడానికి ఆలోచన చేసుకుంటున్నావా, మాట్లాడడానికి ఆలోచన చేసుకుంటున్నావా, నీ ఇష్టం నెరవేర్చుకోవడానికి ఆలోచన చేసుకుంటున్నావా? యోనా ఏం చేస్తున్నాడు అని అంటే, దేవుని ఇష్టం నెరవేర్చడానిక వెళ్తుంటా, తన ఇష్టం నెరవేర్చుకోవడానిక? తన ఇష్టమే. ఇలా నెరవేర్చుకునే దగ్గర అబద్ధాలు ఆడుతున్నాం.
ఇలా నెరవేర్చుకునే దగ్గర ప్రియులారా తప్పుటడుగులు వేస్తూ ఉన్నాం. తన ఇష్టం నెరవేర్చుకునే దగ్గర భార్య భర్తకు అబద్ధం చెప్పాలి, పిల్లలు తల్లిదండ్రులకు అబద్ధం చెప్పాలి, ఏమంటే విశ్వాసులు సేవకులకు అబద్ధం చెప్పాలి. వేరే మార్గం లేదు. ఇంకా అబ్బే లేదండి అని అంటారా? అబ్బే లేదండి అని అనకుండా ఎవరైనా అవునండి మీరు అన్నది నిజమే అని అంటారా? అనరు. ఎందుకంటే దొరికిపోతాం కదా మనం. యోనా ఎవరి నుంచి తప్పించుకోవాలనుకుంటున్నాడు తెలుసా? దేవుని సన్నిధిలో నుంచి పారిపోవాలనుకుంటున్నాడు. అంటే ఆ సమయంలో అక్కడ దేవుని సన్నిధిలో నుంచి పారిపోవాలనుకుంటున్నాడు. అక్కడ దేవుని సన్నిధిలో నుంచి పారిపోతే ఇంకా బయట దేవుని సన్నిధి లేదా? ఎక్కడ లేదా? ఏమంటే ఒక్కొక్కసారి మనం ఎంత బుద్ధిహీనం అయిపోతాం నిజంగా చెప్పాలంటే. అందుకనే దేవుని వాక్యాన్ని బట్టి చూస్తే దావీదు తను పాపం చేసి దేవుని దృష్టికి అది ఘోరమైన దుష్కార్యంగా ఉండినప్పుడు ఏమంటాడంటే 51వ కీర్తనలో, దేవా నా బుద్ధిహీనత నీకు తెలిసే ఉన్నది అంటాడు. ఏం తెలిసి ఉన్నది? నా బుద్ధిహీనత నీకు తెలిసే ఉన్నది. నేను ఒక మాట అంటున్నాను ఏంటంటే, యోనా గారిని కానీ దావీదు గారిని కానీ మరొకరిని కానీ మనం విమర్శించడానికి లేకపోతే తక్కువ చేసి మాట్లాడడానికి మనం ఎవరూ సరిపోము. ఏ భక్తున్నైనా కూడా మనం విమర్శించడానికి సరిపోము. కానీ మనం ఏం చేస్తామంటే ఆ లోపాన్ని మనం ఖచ్చితంగా ప్రియులారా ఖండించి ఎంతో సాగదీసి మాట్లాడతాం. అదే మనలో ఉన్న లోపాన్ని అయితే సరిపెట్టేస్తాం మనకు నచ్చితే. లేకపోతే గనక ఖచ్చితంగా దాన్ని చాలా ప్రియులారా వివరణాత్మకంగా మనం మాట్లాడుతూ ఉంటాం. ఈరోజు మనం ఆలోచన చేస్తే యోనాయే కాదు, చాలాసార్లు మనం కూడా ఏం చేస్తున్నామంటే బుద్ధిహీనులం అయిపోతూ ఉన్నాము. ఎక్కడ? దేవుని యొక్క వాక్యము విని కూడా, వాక్యము చూసి కూడా, వాక్యము చదివి కూడా, వాక్యాన్ని చెప్పి కూడా, వాక్యాన్ని ప్రియులారా ధ్యానించి కూడా దేవుడు మాట్లాడుతున్నాడు. కానీ మనం ఏం చేస్తున్నామో తెలుసా? తప్పిపోతున్నాం. దయచేసి యెషయా గ్రంథము 53వ అధ్యాయము మనం చూసినట్లయితే యెషయా అంటున్నాడు చూడండి, ఒక మాట ఏమంటున్నాడు చూడండి, 5వ వచనం చూడండి. మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడును, మన దోషము బట్టి నలుగొట్టబడును, మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడును, అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. మనమందరమును గొర్రెల వలె త్రోవ తప్పిపోతిమి, మనలో ప్రతివాడును తనకిష్టమైన త్రోవకు తొలిగాను. ఏమండి ఎక్కడికి తొలగిపోయాడు? ఎవరికిష్టమైన త్రోవ? దేవునికి ఇష్టమైన త్రోవలో నడిచాడా, లేకపోతే తనకిష్టమైన త్రోవకు తొలగిపోయాడా? తనకిష్టమైనటువంటి త్రోవకు తొలగిపోయినటువంటి వాళ్ళుగా మనం ఉంటున్నాం. కనుకని ఇక్కడ ఏం రాయబడిందో, యెహోవా మన అందరి దోషమును అతని మీద మోపెను, అతడు దౌర్జన్యము నొందెను, బాధింపబడినను అతడు నోరు తెరవలేదు. ఇక్కడ మనకు దేవుడు ఒక అవకాశం ఇచ్చాడు. ఏంటంటే నీ కోసము నా కోసము సిలువ మీద ప్రాణం అర్పించినటువంటి ప్రభు యొక్క పాదాల చెంతకొచ్చి, ప్రభువా నన్ను క్షమించుమని మళ్ళీ తిరిగి బతిమాలుకొని మళ్ళీ తిరిగి నీ ప్రయాణాన్ని నూతనంగా ఆరంభించడానికి నా దేవుడు నీకు అవకాశం ఇస్తూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. అలా కాకపోతే ఎవరూ క్షమాపణ పొందలేరు. అలా కాకపోతే మళ్ళీ తిరిగి ఎవరూ నూతనమైనటువంటి అడుగులు వేయలేరండి. దావీదు పాపంతోనే ఆగిపోలేదు, మరలా పశ్చాత్తాపడ్డాడు, కన్నీళ్లు కార్చాడు, దేవుని బతిమాలుకున్నాడు. యోనా గ్రంథమును మనం చూసినట్లయితే యోనా అంత సులువుగా దేవునికి లొంగలేదు. ఆ వాడలో ప్రయాణం చేసేదాకా దేవుడు ఏం వదిలిపెట్టేశాడు? వాడ ప్రయాణం ప్రారంభమయ్యింది, పెద్ద తుఫానును దేవుడు రేపాడు. ఆ రేపినటువంటి తుఫాను ఏం చేసినా కూడా వాళ్ళు దాని నుంచి తప్పించుకోలేనంత భయంకరమైన విపత్తుగా దేవుడే దాన్ని మార్చేశాడు. వాడలో ఉన్నవారందరూ కూడా ప్రియులారా వాడలోని సరుకులు కూడా పాడేశారట. వాడలో సరుకులు ఉంటాయా? ఉండవా? ఉంటాయి ఖచ్చితంగా. అవి పాడేశారట. అంటే సరుకులు పోయినా పర్లేదు, కానీ వాడంటూ సురక్షితంగా ఉంటే మనం తిరిగి గమ్యానికి చేరిపోవచ్చు అని. కానీ ఆ వాడను వారు ఎవరు కంట్రోల్ చేయలేకపోయారు. చివరికి యోనా అన్నాడు, నన్ను ఎత్తి మీరు సముద్రంలో పడేయండి అన్నాడు. అయ్యి బాబోయ్, నువ్వు దేవుని సేవకుడిని అన్నావు, దేవుని యందు భయభక్తులు కలగవాడిని అన్నావు, నిన్ను పడేస్తే మమ్మల్ని ఊరుకుంటాడా? మేము మాత్రం ఆ పని చెయ్యమని వాళ్ళు భయపడి వాళ్ళు అలా చేయలేదు.
చివరికి యోనా చెప్పాడు, నన్ను బట్టి ఈ గొప్ప తుఫాను మీ మీదకి వచ్చింది, నన్ను ఎత్తి సముద్రంలో పడేయండి. కొన్నిసార్లు నిన్ను బట్టే నీ కుటుంబానికి తుఫాను, నిన్ను బట్టే నీ యొక్క వీధి వారికి తుఫాను, నిన్ను బట్టే సంఘానికి తుఫాను వచ్చే పరిస్థితులు కూడా కొన్నిసార్లు మనమే బుద్ధిహీనతతో తెచ్చుకుంటాం. ప్రియులారా, ఒక మాట చెప్తున్నాను, తుఫానులో ఎత్తుబడి సముద్రంలో పడవేయబడ్డాడు, కానీ యోనా కొరకు దేవుడు ఒక త్రిమింగలాన్ని ఏర్పాటు చేశాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఎందుకంటే నువ్వు అవిధేయతలో నశించిపోవడం దేవునికి ఇష్టం కాదు. నీవు దేవుని చిత్తానికి వ్యతిరేకిగా చనిపోవడం దేవునికి ఇష్టం కాదు. దేవుడు ఎంత కనికరం కలిగిన వాడంటే యోనా కొరకు యోనా దేవునికి ఏం మనవి చేసుకోలేదండి. ఆ ప్రజలు మనవి చేసుకున్నారు. ఇంతకీ ఏమనో తెలుసా? అయ్యా, ఈ మనుష్యుని బట్టి నీవు మమ్మను లయము చేయకుందువు గాక, ఇంకా మాకు వేరే ఆధారం లేదు, వేరే అవకాశం లేదు కనుక ఈ మనుష్యుని మేము ఎత్తి పడేస్తున్నాము అని వారు దేవునికి మనవి చేసుకున్నారు. కానీ యోనా ఏం మనవి చేసుకోలేదు. ఏమని మనవి చేసుకుంటాడు? దేవుడు వెళ్ళమన్నందుకు వెళ్తున్నాడా? ఏమండి, దేవుడు చెయ్యమన్నందుకు చేస్తున్నాడు ఆ ప్రయాణం. ఈరోజు మన దగ్గర కూడా కొన్నిసార్లు కారణాలు ఏమీ ఉండవు, కానీ దేవుడు ఎంత కనికర సంపన్నుడు. ఆశ్చర్యకరమైన తిమింగలాన్ని ఏర్పాటు చేశాడు. ఆ త్రిమింగలము కడుపులో 3 రోజులు ఉంచబడ్డాడు. ఎన్ని రోజులు? 3 రోజులు ఉంచబడ్డాడండి. ఉంచబడినటువంటి వాడు ఏమీ చేయకుండా తిమింగలం తన కడుపులో అతన్ని దాచుకొని ప్రయాణం చేసి చివరికి ఆ నీనెవే ఒడ్డుకు తీసుకెళ్ళి అతన్ని కక్కేసింది. ఇక్కడ మీరు చెప్తాను ఒక మాట, తుఫాను దేవునికి లోబడింది, యోనా లోబడలేదు. సముద్రం దేవునికి లోబడింది, యోనా లోబడలేదు. ప్రజలు, అన్యులైనటువంటి ప్రజలు కూడా అక్కడ ఉన్నారు, వాళ్ళు దేవునికి లోబడ్డారు, కానీ యోనా దేవునికి లోబడలేదు. కానీ చేప దేవునికి లోబడింది. ఇంకా కొన్ని ఉన్నాయి ఇక్కడ. చేప దేవునికి లోబడింది, కానీ యోనా లోబడలేదు. ఇక్కడ నేను ఒక మాట చెప్తాను, లోబడినటువంటి ఈ త్రిమింగలము లోబడనటువంటి ఒక వ్యక్తిని మోసుకుంటూ వెళ్తుందండి. లోబడినటువంటి ఈ త్రిమింగలము లోబడనటువంటి ఒక ప్రవక్తను మోసుకుంటూ వెళ్తూ ఉంది. ఏమండి, ఆ త్రిమింగలం కడుపులో అది ఆహారం కాకుండా, అది కనీసం మంచినీళ్ళు తాగకుండా, అది కనీసం ఏ ఆహారాన్ని ముట్టకుండా ఏం చేస్తుంది తెలుసా? ఉపవాసం చేసింది యోనా కోసం 3 రోజులు. యోనా లోపల ఉపవాసం చేస్తే యోనా బయట చేప ఉపవాసం చేసింది. దేవునికి మహిమ కలుగును గాక. ఉపవాసం చేసి ఎన్ని రోజులు అయింది? మీరు శుక్రవారం ఉపవాసం, ప్రార్థన, దేవుని సన్నిధిలో ఉపవాసం ఉండి ప్రార్థన అనుభవాన్ని ఈ రోజున విశ్వాసులు ప్రియులారా నిర్లక్ష్యం చేస్తున్నారు. కనీసం ఆదివారం దేవుని సన్నిధిలో ఉపవాసం ఉండి దేవుని పాదాల దగ్గర గడుపుతున్నారంటే గడపట్లేదండి. పొద్దున్న లేచామంటే సండే మార్నింగ్ మార్కెట్కి వెళ్ళిపోవాలి, కావాల్సినవి అన్నీ తెచ్చేసుకోవాలి. తినొద్దని నేను అన్న కానీ ఉపవాసమే నిన్ను కాపాడుతుంది. ఉపవాస ప్రార్థన నీ కుటుంబానికి కంచిగా నువ్వు వేసుకోవడం నేర్చుకోవాలి. దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు ఆలోచన చేస్తే ఒక మాట చెప్తాను, ఆ త్రిమింగలం ప్రియులారా ఏ జాతికి చెందింది అనే దాని గురించి ఒక బైబిల్ పండితుడు ఇలా చెప్పాడు. వెయిల్ షార్క్ అనేటువంటి ఒక జాతికి చెందినటువంటి త్రిమింగలానికట 20 మీటర్ల పొడవు ఉంటుందట, 7,000 కిలోల బరువు ఉంటుందట. అది కొరమేను కాదు, అది గండుమేను కాదు, అది చెప్పండి ఏంటి, సొరచేప కాదు, అది ఏంటది? 7,000 కిలోల బరువు కలిగింది, 20 మీటర్ల పొడవైంది. ఈ యోనా లాంటి 2 వ్యక్తుల్ని అది తన జీర్ణాశయాన్ని ఎక్స్పాండ్ చేసుకుని దాంట్లో అది ఇముడ్చుకోగలదంట. ఎందుకే అంతేకాదు, దాంట్లో ఉన్న నిర్మాణం ఏంటంటే ఒకవేళ ఏదైనా దానికి నచ్చంది ఏదైనా ఒకవేళ పొరపాటుని జీర్ణాశయంలోకి వెళ్తే మనం ఎవరం చేయలేము, మరి ఏ జంతువు చేయలేదు. కానీ ఈ త్రిమింగలం ఏం చేయగలదటంటే తన జీర్ణాశయం ఎక్కడ ఉంటుంది? అయితే ఇది ఏం చేస్తుంది అని అంటే ఒకవేళ తినకూడనటువంటి వ్యర్థ పదార్థం దాని జీర్ణాశయంలో ఉంటే అది నోటి దాకా ఆ జీర్ణాశయాన్ని తీసుకొచ్చి ఆ జీర్ణాశయంలో ఉన్న కేవలం వ్యర్థ పదార్థాన్ని మాత్రమే బయటికి కక్కివేయగలదంట. జీర్ణాశయం బయటికి రాదు, దాంట్లో ఉన్న వ్యర్థమైనది ఏదైతే ఉందో అదే బయటికి కక్కివేస్తుందట. ఈరోజు గమనించండి, అలాంటి ఒక జాతికి చెందినటువంటి తిమింగలానికి దేవుడు ఆజ్ఞాపించాడు. మీకు అర్థమవుతుందా? కొద్ది సంవత్సరాల క్రితం విదేశంలో ప్రియులారా వార్తాపత్రికల్లో వచ్చిందట. ఏమనంటే ఏమంటే ఒక చిన్న బాబుని ఒక త్రిమింగలం మింగేసి ఒడ్డును తీసుకొచ్చి కక్కేసిందట. అది దేవునికి స్తోత్రం కలుగును కాక. ఏమంటే వాళ్ళు ఏమనుకుని ఉంటారు? నిజంగా ఇక సముద్రంలో పోయాడు అనుకుంటారు కదా,
కానీ ఎంత ఆశ్చర్యకరం అనిపించింది ఆ రోజుల్లో. కనుక మన దేవుడు ఎంత నమ్మదగినవాడు, ఎంత ఆశ్చర్యకరుడు అంటే నీవు ఊహించని విధంగా దేవుడు నీ జీవితంలో కార్యం చేస్తాడు. హల్లెలూయా. ఆయన ఆశ్చర్యకరుడు. యోనా కడుపులో ఉండి యోనా ప్రియులారా చాలా నేను ఉపద్రవంలో ఉన్నాను, దేవా 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 ప్రార్థన చేస్తున్నాడు. యోనా 2వ అధ్యాయం మీరు చదివితే ఆ అధ్యాయంలో ఉన్నటువంటి వచనాలన్నీ కీర్తనల్లో ఉన్న మాటలే. దేవునికి స్తోత్రం. మీకు అర్థమవుతుందా? అసలు మీరు స్టడీ చెయ్యండి, ఆ అధ్యాయాన్ని చదవండి. 1వ అధ్యాయంలో యోనాను ఎత్తి సముద్రంలో పడవేయటం, యోనాను దేవుడు ఆశ్చర్యకరంగా 2వ అధ్యాయము 1వ వచనము నుంచి ఆ చివరి వచనం 10వ వచనం వరకు కూడా యోనా చేప కడుపులో కాపాడబడడం, ఆ తర్వాత యోనాను గురించి ఆ చేపకు దేవుడు ఆజ్ఞాపిస్తే అది కక్కివేయటం జరిగింది. ఇక్కడ దేవుడు యోనా మీద దేవుడు కరుణ చూపించాడండి. చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రం చెప్పుదాం. ఈ రోజుకి ఇంకా మనం బ్రతికి ఉండడానికి దేవుని యొక్క కరుణ కారణం అనుకుంటే, ఆ నెక్స్ట్ డే దేవుడు అన్నాడు, యోనా ఇప్పుడు నీవు లేచి 3వ అధ్యాయము 1వ వచనం 2వ వచనం చదివితే అంతటా యెహోవా వాక్కు 2వ మారు యోనాకు ప్రత్యక్షమై సెలవిచ్చినదేమనగా, నీవు లేచి నీనెవే మహాపురమునకు పోయి నేను నీకు తెలియజేయ సమాచారము దానికి ప్రకటన చేయమంటే, ఇప్పుడు మాత్రమే యోనా ఏం చేశాడు తెలుసా? లేచి యెహోవా సెలవిచ్చిన ప్రకారము నీనెవే పట్టణానికి పోయాడు. నీనెవే పట్టణము దేవుని దృష్టికి గొప్పదయ్యి 3 దినముల ప్రయాణమంత పరిమాణం కలిగిన పట్టణం. ఆ పట్టణములో ఒక దిన ప్రయాణం చేసి ఈ మాటను ప్రకటన చేశాడు. ఇక్కడ ఒక మాట చెప్తున్నాను, ఇక్కడ యోనా వాళ్ళను శత్రువులుగా ఎంచుకుని వాళ్ళ దగ్గరికి వెళ్ళడానికి ఇష్టపడలేదు. ఇప్పుడు ఇక్కడ గమనించండి, యోనా వెళ్ళాడు. ఇప్పుడు యోనా కూడా వాళ్ళకి ఏమవుతాడు? వాళ్ళకి మిత్రుడా శత్రువా? చెప్పండి. యోనాకు వాళ్ళ శత్రువులు అయిపోయినప్పుడు యోనా వాళ్ళకు కూడా ఏమవుతాడు? శత్రువే. మీకు అర్థమవుతుందా? కానీ శత్రువు వెళ్ళి చెప్పినటువంటి మాటను వాళ్ళు ఏమాత్రం కూడా ఎదిరించకుండా, ఏమాత్రం కూడా దాటవేయకుండా, ఏమాత్రం కూడా పర్లేదులే మాకు అలా జరగదనుకోకుండా వాళ్ళు ఏం చేశారో తెలుసా? నీనెవే మహాపట్టణం అంతా ఒక్కరోజు తిరిగాడండి. ఇంకా 2 రోజులు తిరగాలి లెక్క అయితే. కానీ ఒక్కరోజు తిరిగేటప్పటికల్లా రాజు, అధికారులు, మంత్రులు, ప్రజలందరూ కూడా గోనె పట్ట కట్టుకుని ఉపవాసం ఉండి వాళ్ళ చెడు నడతలు మానేసి కన్నీళ్లు గార్చి దేవునికి ప్రార్థన చేయటం మొదలు పెట్టేశారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడు ఏం చేశాడు తెలుసా? కీడు చేయకుండా మానేశాడు. యోనా మీద దేవుడు కరుణ చూపించి దేవుడు యోనాను బ్రతికించాడు. ఇక్కడ ప్రియులారా, నీనెవే మహాపట్టణం మీద దేవుడు కరుణ చూపించి బ్రతికిస్తే మాత్రం యోనాకు ఇది నచ్చలేదు. అందుకే కదా నేను అక్కడి నుంచి పారిపోయాను అని మళ్ళీ తిరిగి ఏం చేస్తున్నాడో తెలుసా? ఏమండి, మళ్ళీ తిరిగి కోపగించుకుంటూ ఉన్నాడు. ఈ కోపగించుకున్న యోనాకు మళ్ళీ దేవుడు ఆశ్చర్యకరంగా బుద్ధి చెప్పాడు. ఇప్పుడు అందులోకి నేను వెళ్ళను, కానీ ఇక్కడ ఒక మాట చెప్తాను. యోనా అక్కడికి వెళ్ళి ప్రకటించినప్పుడు ప్రియులారా ఎందుకు ప్రకటించాడు? అందుకు కారణం ఏంటంటే అంతగా నలిగాడు గనక ఇప్పుడు ఇక తప్పలేదు, విధేయత చూపించాడు. మనం కూడా కొన్నిసార్లు బలవంతంగా విధేయత చూపిస్తాం, పరిపూర్ణంగా హృదయపూర్వకంగా కాదు. అని దేవునికి మనము హృదయపూర్వకంగా లోబడాలనేది దేవుడి కోరిక. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు మన జీవితంలో, మన బ్రతుకుల్లో ప్రియులారా, బలవంతంగా భక్తి చేస్తున్నామా, హృదయపూర్వకంగా భక్తి చేస్తున్నామా? ఒకసారి ఆలోచన చెయ్యండి. బలవంతపు భక్తి, ఒకవేళ చిన్నప్పుడు పిల్లల్ని బలవంతం చేసి స్కూల్కి తీసుకెళ్తాం, ఆ తర్వాత మాత్రం వాళ్ళు ఇష్టపూర్వకంగా వెళ్ళిపోతారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనం కూడా ప్రభువును కొత్తగా తెలుసుకున్నప్పుడు బలవంతాన్ని ఎవరో ఒకళ్ళు మనం తీసుకొస్తారు. కానీ ఇప్పుడు మనం ఇంకొకరిని తీసుకొచ్చేటువంటి వారిగా ఉండాలి. కానీ మనం ఇంకా తోపుడు బండ్లలాగా, తోసేస్తే వచ్చేలాగా, లేకపోతే ఆగిపోయేలాగా మాత్రము మనం ఉండకూడదు ప్రియులారా. యోనాతో దేవుడు మాట్లాడాడు. ఎట్టి పరిస్థితుల్లోనైనా యోనా విధేయత చూపించిన వాడయ్యాడు. ఆ ఒకని విధేయత ఏమైందంటే అనేకుల రక్షణకు కారణమయ్యింది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆలోచన చెయ్యండి ఈ మాట. ఒక్కరి విధేయత ఏమైంది? ఇంచుమించు 120,000 మంది కంటే ఎక్కువైన ప్రజలు దేవుని యొక్క ఉగ్రత నుంచి తప్పించుకోవడానికి కారణమైంది. విధేయత మంచిదా, అవిధేయత మంచిదా? ఒక అవిధేయత మొత్తం ఓడలో ఉన్న అందరినీ నలిపేసింది. ఓడలో ఉన్న వాళ్ళందరినీ నలిపేసింది.
ఈ రోజున మరొక మాట నేను చెప్తున్నాను మీకు ప్రియులారా, ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయము, ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయము, దయచేసి మీరు ఈ మాటను గమనించండి. 2వ అధ్యాయము, యేసయ్య చూపించినటువంటి విధేయత మనందరి యొక్క రక్షణకు, నిత్య జీవానికి, పరలోక వారసత్వానికి కారణమయ్యింది. దయచేసి మీరు 8వ వచనం చూడండి. మరియు ఆయన ఆకారమందు మనుష్యుడుగా కనబడి మరణం పొందినంతగా, అనగా శిలువ మరణం పొందినంతగా విధేయత చూపినవాడై తన్ను తాను తగ్గించుకొనెను. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన ఏం చూపించాడండి? విధేయత చూపించాడు. ఎంతగా విధేయత చూపించాడు? ఎంతగా విధేయత చూపించాడు? మరణము పొందునంతగా. ఇంకా అంతకంటే ఇంక వేరే మాట్లేదు. మరణము పొందునంతగా. అవసరమైతే నేను నా ప్రాణాన్ని ఇచ్చేసి నా తండ్రి చిత్తము నెరవేర్చి సర్వ లోకాన్ని కూడా నేనేం చేయాలి తెలుసా? తండ్రితో సమాధానపరుస్తాను అనే విధేయత తండ్రి అయిన దేవుని ఎదుట క్రీస్తు ప్రభువు చూపించాడు. ఈ రోజున నీవు నేను కూడా వాక్యమై ఉన్న క్రీస్తుకు మన విధేయత చూపించి ఈ 2వ రాకడ సమీపించినటువంటి ఈ దినాల్లో ఆయన విధేయతకు మనం కారణమైతే ప్రియులారా, ఆ విధేయత మాదిరిని మనం అనుసరించినట్లయితే విధేయతకే ఆయన ఏం చెప్పాడు? అర్థము చెప్పాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. విధేయతకే ఒక అర్థంగా మనం మారినట్లయితే, విధేయతకే ఒక రూపముగా మనం మారినట్లయితే, విధేయతకే ప్రియులారా మనం ఒక మాదిరిగా మారినట్లయితే ఈ రోజున మన ద్వారా అనేకులు రక్షించబడడానికి దేవుడు నిన్ను ఒక పాత్రగా వాడుకోవడానికి ఇష్టపడతా ఉన్నాడు. దేవుడు వాడుకునే పాత్రకు విధేయత అవసరం. సాతాను వాడుకునే పాత్రకు దేవుని పట్ల అవిధేయతే కారణం. అంతే, ఇంకేం కాదు. సాతాను పట్ల, సాతాను చేతిలో పాత్రకేమో దేవునికి అవిధేయత చూపించాలి. దేవుని చేతిలో ఉన్న పాత్రేమో దేవునికి విధేయత, సాతాను పట్ల అవిధేయత. మీకు అర్థమవుతుందా? ఈ లక్షణం కలిగిన వాళ్ళను ఖచ్చితంగా దేవుడు వాడుకుంటాడు. నీకు చదువు ఉందా లేదా దేవుడు చూడడం, అందం ఉందా లేదా దేవుడు చూడడం, గొప్ప కులమా లేదా దేవుడు చూడడం, ఏమండి ధనం ఉందా లేదా దేవుడు చూడడం. ఆయన చూసేది ఏంటంటే విధేయత. ఏమండి దేవుడు కోరుకునే విధేయతలోనికి మనందరినీ పరిశుద్ధాత్మ దేవుడు నడిపించునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఒక్క విధేయత. డేవిడ్ లివింగ్స్టన్ అనేటువంటి భక్తుడు విధేయత చూపిస్తే ప్రియులారా, ఆఫ్రికా దేశంలో నరమాంస భక్షకులకు రక్షణను దేవుడు చూపించగలిగాడు. హల్లెలూయా. డేవిడ్ బ్రైనార్డ్ అనేటువంటి భక్తుడు విధేయత చూపిస్తే రెడ్ ఇండియన్స్ అనేటువంటి ప్రజలకి 5 సంవత్సరాలలో మొత్తం ఆ జాతంతటికి కూడా రక్షణకు కారణమైపోయాడు ఒక డేవిడ్ బ్రైనార్డ్. అతని జీవితంలో ఆరోగ్యం ఉందనుకున్నారా? అతడు ప్రియులారా దగ్గుతుంటే బ్లడ్ పడిపోయేదంట. మళ్ళీ అలాగే లేచి మళ్ళీ ప్రార్థన చేసేవాడు, మళ్ళీ అలాగే లేచి దేవుని మాటను ప్రకటించేవాడు. ఏమండి ఆయన ప్రార్థన చేస్తే దినానికి 7 గంటలు ప్రార్థన చేసేవాడట. చప్పట్లు కొట్టి దేవుని మహిమపరచండి. ఏమన్నా బలవంతుడా ప్రార్థన చేయడానికి? ఏమన్నా ప్రియులారా ఆరోగ్యవంతుడా అంటే కాదు. కానీ దేవుని యొక్క బలముతో నిండుకొని ప్రార్థన చేశాడు. అతనిని కాటు వేయడానికి ఒక విషసర్పం అతని మీద నిలబడితే ఆ ఊరి ప్రజలు, ఆ యొక్క జాతి ప్రజలందరూ అనుకున్నారు ఖచ్చితంగా ఈ పాము యొక్క కాటుకి ఇతడు బలైపోతాడు అనుకున్నారు. కానీ ఆ పాము అతన్ని ఏమి చేయకుండా వదిలేసింది, ఏమి చేయకుండా తోక ముడుచుకుని వెళ్ళిపోయింది. అప్పుడు ఆ ప్రజలందరూ అనుకున్నారు ఇతడొక దేవత, ఇతడొక దేవుని శక్తి. దేవునికి మహిమ కలుగును గాక. ఆ ప్రజలలో ప్రియులారా బహుభార్యాత్వం ఉంది, బహుభర్తత్వం ఉంది. తర్వాత ఇంకా చాలా చండాలపు, త్రాగుడు, వ్యసనాలు, చాలా భయంకరమైనవన్నీ ఉన్నాయి. కానీ తన విధేయతతో దేవుని ఎదుట కన్నీళ్లతో ప్రార్థించి ప్రభు ఎదుట పోరాడి 5 సంవత్సరాల్లో 24వ సంవత్సరంలో ఆ ప్రజల మధ్యకి వెళ్ళాడు. 29వ సంవత్సరంలో ఆయన మరణించాడు. ఆ యొక్క జాతి వారు అతని గుండెను దాచుకున్నారంట. అతని గుండెను ఏం చేశారు? దాచుకున్నారు. ఈ వ్యక్తి మా కొరకు విలపించినవాడు, ఈ వ్యక్తి మా కొరకు ప్రార్థన చేసినవాడు, ఈ వ్యక్తి తన జీవితాన్ని మా కొరకు ధారపోసినవాడు అని జ్ఞాపకం పెట్టుకున్నారు. పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. విధేయతకు ఆరోగ్యం అవసరం లేదు, విధేయతకు చదువు అవసరం లేదు, విధేయతకు డబ్బు అవసరం లేదు, విధేయతకు స్నేహం అవసరం లేదు, విధేయతకు
ప్రియులారా ఒక్కటే అవసరం, అదేంటంటే నీవు ఆయనకు సంపూర్ణంగా అప్పగించుకోవడమే. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధాత్ముడు మనల్ని బలపరుస్తుండగా ప్రార్థన చేసుకుందాం. వాక్యం చదవడానికి కానీ, ప్రార్థించడానికి కానీ, ప్రభు ఎదుట మన హృదయాలు కుమ్మరించుకోవడానికి కానీ ఈ రోజున ప్రియులారా మన విధేయత చూపించేవారం అవుదాం. యోనా యొక్క విధేయత యోనా ద్వారా నీనెవే ప్రజలకు రక్షణకు కారణమయ్యింది. ఈ రోజున మనము దేవునికి చూపించే విధేయత అనేకుల రక్షణకు కారణం కాబోతూ ఉంది. తప్పకుండా దేవుడు గొప్ప ఫలాన్ని దేవుడు మనకి ఇవ్వబోతూ ఉన్నాడు. ఈరోజు విధేయత కలిగిన వారికి ఫలం ఉంది. దేవుడు విడువడు, ఎడబాయుడు. ఆయనకు మనసారా స్తుతులు చెల్లిద్దాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం ప్రభువా. పరిశుద్ధుడైన మా తండ్రి నీకు వందనాలు. వయసుతో నిమిత్తం లేదు ప్రియులారా, చదువుతో నిమిత్తం లేదు, కులంతో నిమిత్తం లేదు, నీ జీవితంలో మరి దేనితో నిమిత్తం లేదు. నీ విధేయత చూపించి వాక్యానికి లోబడితే, విధేయత చూపించి దేవునితో సహవాసం చేస్తే, విధేయత చూపించి నీ యొక్క సమయాన్ని దేవునితో గడిపితే, విధేయత చూపించి దేవుని యొక్క చిత్తానికి నేను అప్పగించుకుంటే పరిశుద్ధాత్ముడు వాడుకునే పాత్రగా నీవు ఉంటావు. పరిశుద్ధాత్ముడు వాడుకునే పాత్రగా నీవు ఉంటావు. పాత్ర ప్రియులారా, పాత్రగా నువ్వు ఎవరి చేతిలో పాత్రగా ఉండాలనుకుంటున్నావో, ప్రభువా నేను నీ చేతిలో పాత్రగా ఉండాలనుకుంటున్నాను అన్న వాళ్ళు మీ కుడి చేయి పైకెత్తండి. మీ కొరకు నేను ప్రార్థన చేయబోతా ఉన్నాను. పరిశుద్ధాత్మ దేవుని చేతిలో పాత్రగా, పరిశుద్ధాత్మ దేవుని చేతిలో పాత్రగా నేను ఉండాలి. దురాత్మల యొక్క పాలనను, దురాత్మ యొక్క అధికారాన్ని నేను ఎదిరించే వ్యక్తిగా ఉండాలి. దురాత్మను నేను ఎదిరించే వ్యక్తిగా ఉండాలి. పరిశుద్ధాత్మనికి లోబడే వ్యక్తిగా ఉండాలని ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన మా తండ్రి, కృపామయుడైనటువంటి మా దేవానికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ఇదిగో ఈ సమయంలో యోనా గ్రంథము ద్వారా కొన్ని మాటలు నీ ప్రజల ముందు ఉంచడానికి సహాయం చేసావు తండ్రి. విన్న మాటలందరి ఉదయాల్లో ఫలింపు చేయండి. యోనా యొక్క అవిధేయత వాడులో ఉన్న వారందరికీ నష్టం కలిగించింది. చివరికి తన ప్రాణమును కూడా ప్రభు కోల్పోవలసి వచ్చింది. కానీ ఆశ్చర్యకరంగా తన ప్రాణాన్ని కాపాడి మరలా తిరిగి విధేయతలోనికి నడిపించి ఆ నీనెవే పట్టణవాసులందరికీ రక్షణకు యోనాను కారణంగా నిలబెట్టావు నాయన. ఈరోజు మాలో ఇంకా ఏ అవిధేయత ఉందో లోబడుట మాకు నేర్పించండి. లోపములు సవరించండి నాయన. లోనున్న ఈవులలో లోటైన మా బ్రతుకులను మా తండ్రి లోపించని అర్పణగా మీరు చేయండి ప్రభువా. నీ కృప మెండుగా మాకు అనుగ్రహించండి. ఈ సమయంలో ప్రభువా ప్రతి బిడ్డను కూడా పేరు పేరున మీరు దీవించి ఈ బిడ్డలను మా తండ్రి, వారి కుటుంబాలను మా తండ్రి రక్షణ పాత్రలుగా చేయండి ప్రభువా. తండ్రి నీకు స్తుతులు నీ చేతిలో వాడబడే పాత్రలుగా మీరు చేయండి నాయన. నీ కృపా క్షేమములే మా అందరి వెంట వచ్చినట్లుగా కృప చూపండి. సమస్త ఘనత మీకు చెల్లిస్తూ ఉన్నాం. ఈ వారంలోనే ఆగస్టు 15వ తారీఖు మా ప్రభువా భారతదేశం అంతటా మళ్ళీ తిరిగి ఆగస్టు 15ను పురస్కరించుకొని స్వాతంత్ర దినోత్సవాన్ని జరుపుకోవడానికి సిద్ధపడుతూ ఉండగా తండ్రి, మా ప్రజలు ఇంకా సాతాను కట్లలో ఉన్నారు, పాపపు కట్లలో ఉన్నారు, అజ్ఞాన అంధకారంలో ఉన్నారు ప్రభువా. దయచేసి నీ వెలుగును మా దేశం మీదకి ప్రసరింపు చేయండి, మా నాయకుల మీదకి ప్రసరింపు చేయండి. ఇంకా ఎవరైతే ప్రభువా అయ్యా జీవితంలో నెమ్మది లేకుండా ఉన్నారో వారి మీదకి ప్రసరింపు చేయండి ప్రభువా. దేశంలో దురాచారాలు మా ప్రభువా అరికట్టండి నాయనా. నీకు వందనాలు. ప్రతి బిడ్డకు కావలసిన శాంతి సమాధానాలు మీరు అనుగ్రహించమని యేసు ప్రభు వారి యొక్క శ్రేష్ఠ నామములో ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప, పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మని సహవాసము ఇప్పుడు మనకును సర్వలోకమందు చెదరి ఉన్న పరిశుద్ధులందరికీ ప్రభువు నామమును బట్టి నలగగొట్టబడుతూ, హింసించబడుతూ, ప్రాణాపాయాల మధ్య సేవ చేస్తున్న భక్త కోటికంతటికి సదాకాలము తోడై నడిపించును గాక. ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప సమృద్ధిగా మనందరికీ తోడుగా ఉండును గాక. ఆమేన్, 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 ఆమేన్. యేసు రక్తమే జయం, ప్రభు యేసు రక్తమే జయం, ప్రభు యేసు నామమునకు సంపూర్ణ విజయము కలుగును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు. ప్రభుకు స్తోత్రం. మీకు టైం కంటే ముందుగానే ముగించడం జరిగింది. మీరు ముందుకొచ్చి మాకు వందనాలు చెప్పి వెళ్ళండి అందరూ. ఎందుకంటే మిగిలిన రోజుల్లో మీరు కనిపించరు, మీరు వినిపించరు. మీరు అందరూ సీఎంలు, ఎమ్మెల్యేలు, ఎంపీలను. చాలా వందనాలు. ఓకే.